ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిలాటలీ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు వివిధ అంశాలపై విజ్ఞానాన్ని పెంచుకోవచ్చునని జిల్లా అటవీ శాఖ అధికారి కె రామచంద్రరావు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యకళ మందిరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో ఫిలాటలీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కె కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి కె రామచంద్రరావు, విశిష్ట అతిథిగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజులు పాల్గొని ఫిలాటలీ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మై స్టాంప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 10,000కు పైగా పోస్టల్ స్టాంపులు, కార్డులు, కాయిన్స్ ప్రదర్శనలో పెట్టడం జరిగిందన్నారు. నేటి విద్యార్థులకు సోషల్ మీడియా తెలిసినంతగా అత్యంత పురాతనమైన పోస్ట్ ఆఫీస్ గురించి తెలియకపోవడం విచారకరమన్నారు. విజ్ఞానంతో పాటు మన చరిత్రను తెలుసుకునే అవకాశం లభించే ఈ ఫిలాటల్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖను ఆయన అభినందించారు. మన చరిత్ర, మన సంస్కృతి వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. ఎంతో కష్టపడితే కానీ పురాతన స్టాంపులు, కార్డులు సేకరించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా నేటి తరానికి చరిత్రను అందించే అవకాశం లభించిందన్నారు. ఈ ప్రదర్శనలో బ్రిటిష్ కాలం నుంచి నేడు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు, కార్డులు, విదేశీ స్టాంపులు ఇలా 10,000కు పైగా ప్రదర్శించినట్లు వారు తెలిపారు. పోస్టల్ స్టాంపులు, కార్డులు, పోస్టల్ చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సెమినార్, స్టాంప్ డిజైనింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రమణమూర్తి, కేపీఎల్ విఎస్ మూర్తి, పోస్టల్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. to the nook and corner of the country. So even in this digital era, ఎక్కడైతే టెక్నాలజీ రీచ్ అవ్వలేదో ఒక పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ఖచ్చితంగా రీచ్ అవుతున్నాం. సో ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నది త్రూ పోస్టల్ సర్వీసెస్ ద్వారానే మనం అచీవ్ అవ్వగలుగుతున్నాం. సో పోస్టల్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ గురించి ఎంత చెప్పుకున్నా తప్పే. వారు ఈ డిజిటల్ ఎరాలో మోస్ట్ డౌన్ ట్రాడెన్ పీపుల్, లేకపోతే మోస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న ట్రైబల్స్, వారందరికీ కూడా చక్కటి సర్వీసెస్ అందిస్తున్నారు. వారి ద్వారా ఈ దినోత్సవం 2025 జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఫిలాటలీ అన్నది ఇట్స్ ఏ హాబీ. సో వేర్ వి కలెక్ట్ స్టాంప్స్, coins, anything related to emails. సో ఇందులో ఏమంటే ఒక స్టాంప్ అన్నది ఇట్ టెల్స్ ఏ స్టోరీ, బీట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీగా అవ్వచ్చు, లేకపోతే మోర్ రిలేటెడ్ టు నేచర్, మాకు రిలవెంట్గా ఉన్న నేచర్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అలాగే నేషనల్ పార్క్, శాంక్చురీస్, వీటన్నిటినీ కూడా ఒక పోస్టల్ స్టాంప్ అలాగే ఎన్వలప్ తెలియజేస్తుంది. వారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిన్న డిస్కస్ చేసినప్పుడు కూడా సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేశాను, కాకినాడ జిల్లాలో ఫారెస్ట్ ప్రొటెక్షన్కి, అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి, ఇంకా నేచర్ గురించి అవగాహన, అవేర్నెస్ లెవెల్స్ పబ్లిక్లో పెంచడానికి డిపార్ట్మెంట్ వారి సహకారం ఖచ్చితంగా తీసుకుంటాం. ఎగ్జామ్ రాయిపోతున్నారు. చిన్నారు చదువుకున్నటువంటి పిల్లలు పరీక్ష రాసినట్లయితే వారికి స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే ప్రైజ్ మనీ ఒక 25,000 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ మనీ ఇస్తారు. నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారికి 50,000 ప్రైజ్ మనీ ఇస్తారు. అలాగే మనకి దాయాకర్ అనేటటువంటి కాంపిటీషన్ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. అది మనకి డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా రాయొచ్చు దాన్ని. ఒక ఎన్వలప్ కవరు, ఒక ఇన్లాండ్ కవరు తీసుకొని మేము ఒక థీమ్ చెప్పాము ఈ సంవత్సరం. మీరు పోస్ట్ ఆఫీస్ వారికి ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే మా సూపరింటెండెంట్ గారిని వారికి సంప్రదించినట్లయితే థీమ్, దాని వివరాలన్నీ చెప్తారు. సో ప్రజలు 18 సంవత్సరాలు దాటిన వారు రాయొచ్చు, పిల్లలు 18 సంవత్సరాల లోపు వారు రాయొచ్చు. దానిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన వాళ్ళకి 1, 2, 3 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ప్రైజెస్ 10,000, 6,000, 3,000 అలా ఇస్తాం. అలాగే కేంద్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా ఎవరైనా కాంపిటీషన్ ఫేస్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మన ఏపీ నుంచి కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళకు కూడా మంచి క్యాష్ ప్రైజ్ రావడం జరుగుతుంది. ప్లస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వస్తుంది. సో డిపార్ట్మెంట్ పిల్లలకి, పెద్దలకి వీటిని డెవలప్ చేయడం కోసం చెప్పి మీకు తెలియజేయడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం
డిపాజిట్ని డెవలప్ చేయడం కోసం ఎలాంటి ఎగ్జిబిషన్స్ తాలూకా ఎలాంటివి పెట్టి చేయడం